ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు. ఈ చేపల ఇగురు తయారు చేయడానికి ముందుగా నేను చేప ముక్కల్ని ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, ధనియాలు, అలాగే జీలకర్ర. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో మసాలా కోసం మిరియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే ధనియాలు అన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఇది చేపల ఇగురు కాబట్టి చింతపండు రసం కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మరలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా పైనుంచి వేసుకోవాలి. ఈ చేపల ఎగురులో మసాలా పొడి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే మనకి చేపల ఇగురు అనేది రెడీ అవుతుంది. అంతే అండి, చేపల ఇగురు రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఈ చేపల ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా
ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.